ఈరోజు జనరల్ పేపర్ నుంచి అంటే కెమిస్ట్రీలో ఆ తర్వాత యూనిట్ అయినటువంటి పాలిమర్ కెమిస్ట్రీ లేదా పాలిమర్ రసాయనిక శాస్త్రాన్ని గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో పాలిమర్ అను రసాయనిక శాస్త్రం లోపల 3 పదాలు చాలా ముఖ్యమైనటువంటి. అందులో మొదటి పదము మోనోమర్, రెండవ పదము పాలిమర్, మూడవ పదము పాలిమెరీకరణము. జాగ్రత్తగా గమనించండి, మెల్లగా జాగ్రత్తగా వింటే చాలా సులభమైనటువంటి చాప్టర్. దీని నుంచి సాధారణంగా ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. కారణం ఏంటంటే పాలిమర్ల యొక్క ప్రాధాన్యత అధికంగా పెరగటమే. అయితే ఇక్కడ మోనోమర్ అంటే ఏందో చూద్దాం. మోనోమర్ అంటే చిన్న చిన్న అణువులన్నీ కలిసి పెద్ద అణువుగా మారినట్లయితే దాన్ని పాలిమెరీకరణము అంటారు. గమనించండి, చిన్న చిన్న అణువులు కలిసి పెద్ద అణువుగా మారినట్లయితే దాన్ని పాలిమెరీకరణము అంటారు. అయితే ఇందులో మోనోమర్ అర్థం కావాలి అంటే చిన్న చిన్న అణువులలో ఒక్కొక్క విడిగా ఉండబడినటువంటి అణువును మోనోమర్ అంటారు. మోనో అంటే ఒకటి, మర్ అంటే రిపీటింగ్ యూనిట్స్. మోనోమర్ అంటే రిపీటింగ్ యూనిట్స్ అన్నట్టు. ఉదాహరణకు ఇథలిన్ను C2H4 ఇథలిన్ను పాలిమెరీకరణం చెందిస్తే పాలిఇథలిన్ ఏర్పడుతుంది. ఇందులో ఇథలిన్ అనేది మోనోమర్, పాలిఇథలిన్ అనేది పాలిమర్. ఇథలినులు పాలిఇథలినులుగా మారటము ఒక పాలిమెరీకరణ చర్య అంటారు. కాబట్టి ఇక్కడ 3 పదాలు ముఖ్యమని తెలుసుకున్నాము. మొదటి పదము మోనోమర్ అంటే మొదట్లో పాల్గొనే విడివిడి అణువులను ఒక్కొక్క దాన్ని మోనోమర్ అంటున్నాం. దీంట్లో ఉదాహరణకి పాలిఇథలిన్లో ఇథలిన్ మోనోమర్ అయితే పాలిఇథలిన్ పాలిమర్ అవుతున్నది. కాబట్టి మోనోమర్ తెలిసిన తర్వాత పాలిమర్ యొక్క నిర్వచనం ఎలా ఇస్తారంటే చర్యలో పాలిమెరీకరణ చర్యల్లో ఏర్పడే చివరి ఉత్పన్న పదార్థాన్ని పాలిమర్ అంటారు. కాబట్టి చాలా సులభంగా గుర్తుపట్టవచ్చు, మోనోమర్లు పాలిమర్లుగా మారటాన్ని పాలిమెరీకరణ చర్య అంటారు. సో ఈ 3 పదాలు కనుక తెలిస్తే పాలిమర్ రసాయనిక శాస్త్రాన్ని సులభంగా చదవవచ్చు. అయితే ఇందులో పాలిమర్లను 2 రకాలుగా చేశారండి. ఒకటి సహజ పాలిమర్లు, న్యాచురల్ పాలిమర్స్. 2 కృత్రిమ పాలిమర్లు అంటే సింథటిక్ పాలిమర్స్. సహజ పాలిమర్లు అంటే సహజంగా లభించేవి. ఉదాహరణకు సహజ రబ్బర్, సెల్యులోస్, ఉన్ని, పట్టు మొదలైనటువంటివి సహజ పాలిమర్ల కిందికి వస్తాయి. రెండవవి సింథటిక్ పాలిమర్స్ అంటే ప్రయోగశాలలో తయారు చేసే పాలిమర్లను సింథటిక్ పాలిమర్లు లేదా కృత్రిమ పాలిమర్లు అంటారు. ఉదాహరణకు పాలిఇథలిన్ తీసుకోండి. రెండవది పాలివినైల్ క్లోరైడ్, PVC. సుధాకర్ పైపులను వాడుతుంటారు చూడండి. PVC అంటే PVC అనేది ఒక కృత్రిమ పాలిమర్. పాలివినైల్ సైనైడ్ అనేది కూడా ఒక కృత్రిమ పాలిమర్. అంటే ప్రయోగశాలలో తయారు చేసే పాలిమర్లను కృత్రిమ పాలిమర్లు అని, ఏ పాలిమర్లు అయితే ప్రయోగశాలలో కాకుండా సహజంగా మాత్రమే ఈ ప్రకృతి లోపల ఏర్పడినట్లయితే వాటిని సహజ పాలిమర్లు అంటారు. అయితే ఇక్కడ ఒక అంశము మనకు తెలియాల్సింది ఉంది. అది ఏంటంటే పాలిమర్ అంటే ఏంటి, ప్లాస్టిక్లు అంటే ఏంటి. చాలామంది గ్రూప్ 2 రాస్తున్నటువంటి అభ్యర్థులకు వస్తున్నటువంటి డౌట్. అక్కడ ప్లాస్టిక్ అంటే అధిక అణుభారం కలిగినటువంటి పాలిమర్లను ప్లాస్టిక్లు అంటారు. అధిక అణుభారం కలిగినటువంటి పాలిమర్లను ప్లాస్టిక్లు అంటారు. అంటే ప్లాస్టిక్లన్నీ ఒక రకంగా పాలిమర్లే, ప్లాస్టిక్లన్నీ పాలిమర్లే, పాలిమర్లన్నీ కూడా ప్లాస్టిక్లు కాదు. ఇది జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే సబ్జెక్టు లోపల లోతైన ప్రశ్న అడిగినప్పుడు
కరెక్ట్గా సమాధానం దొరకడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ వాక్యం యొక్క అర్థము మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక ఈ ప్లాస్టిక్లు 2 రకాలుగా ఉన్నాయండి. ప్లాస్టిక్లలో రకాలను చూసినట్లయితే థర్మోప్లాస్టిక్స్, 2 థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటే థర్మోప్లాస్టిక్స్ అంటే ఏంటి? మీరు ఏ ప్లాస్టిక్స్నైతే వేడి చేస్తే కరిగిపోయి మెత్తగబడుతున్నాయో అటువంటి ప్లాస్టిక్లను థర్మోప్లాస్టిక్స్ అంటారు. ఉదాహరణకు సీలింగ్ వ్యాక్స్ తీసుకోండి. సీలింగ్ వ్యాక్స్ను ఒక్కసారి వెలిగించి చూడండి, అది కరుగుతూ పోతుంది, తన రూపాన్ని మార్చుకుంటుంది. సో అలాంటి సీలింగ్ వ్యాక్స్, సెల్యులోజ్ ఎసిటేట్ లాంటివి థర్మోప్లాస్టిక్స్కు ఉదాహరణగా తీసుకుంటే, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్కు సెట్టింగ్ అనగానే మీకు అర్థమైపోతుంది వెంటనే. ద బెస్ట్ ఎగ్జాంపుల్ బేకలైట్. బేకలైట్ అంటే ఇంట్లోకి రాగానే ఎలక్ట్రికల్ స్విచ్లను వేస్తాం. ఎలక్ట్రికల్ స్విచ్ అనేది దేనితో తయారవుతుంది అంటే బేకలైట్ అనే పదార్థంతో తయారవుతుంది. బేకలైట్ లోపల పాల్గొనే మోనోమర్లు ఏంటంటే ఫీనాల్ ప్లస్ ఫార్మాల్డిహైడ్. ఈ రెండిటి కలయిక వలన సంఘనన పాలిమెరీకరణము చెంది బేకలైట్ అనే ఒక మెటీరియల్ ఏర్పడుతుంది. అది ఎలక్ట్రిక్ స్విచ్ల తయారీ లోపల ఉపయోగపడుతుంది. అట్లాగనే రెండవది యూరియా ఫార్మాల్డిహైడ్. యూరియా ఫార్మాల్డిహైడ్ కూడా థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ కిందకి తీసుకుంటారు. ఎందుకో తెలుసా? ఒక్కసారి మెల్లగా ఆలోచించండి. థర్మోసెట్టింగ్, ఒక్కసారి దీన్ని వేడి చేసినట్లయితే ఇవి కరగవు, మెత్తబడవు. ఒక్కసారి ఒక రూపం ఏర్పడిన తర్వాత తిరిగి ఇంకొక రూపాన్ని పొందలేనటువంటి వాటిని థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటారు. తర్వాత ఈ పాలిమర్ కెమిస్ట్రీ లోపల ఉండబడినటువంటి పాలిమరీకరణం లోపల ఉండబడిన రకాల గురించి ఒక్కసారి చర్చిద్దాం. ఒకటి సంకలన పాలిమెరీకరణము, 2 సంఘనన పాలిమెరీకరణము. ఎడిషన్ పాలిమరైజేషన్, కండెన్సేషన్ పాలిమరైజేషన్. సంకలన పాలిమెరీకరణము అంటే ఏంటి? పదములోనే అర్థం ఉన్నది. సంకలన పాలిమెరీకరణము అంటే చిన్న చిన్న మోనోమరువుల అణువులు అన్నీ కూడా కలిసి ఒక పెద్ద అణుభారము కలిగిన మహా అణువుగా మారేటప్పుడు ఇటువంటి చిన్న చిన్న అణువులు విడుదల కావు. అలా కాకపోయినట్లయితే దాన్ని సంకలన పాలిమెరీకరణము అంటారు. జాగ్రత్తగా వినండి. చిన్న చిన్న అణువులన్నీ కలిసి ఒకే అణువుగా మారేటప్పుడు ఇక్కడికి బయటికి విడుదలయ్యేవి ఉప ఉత్పన్నాలుగా బయటకు వచ్చేవి ఏ ఒక్కటి కూడా ఉండవు. దాన్ని సంకలన పాలిమెరీకరణము అంటారు. దీనివలన థర్మోప్లాస్టిక్లు ఏర్పడతాయి. సాధారణంగా అంటే వేడి చేస్తే మెత్తబడే ప్లాస్టిక్లు ఏర్పడతాయి. కానీ సంఘనన పాలిమెరీకరణములో గమనించండి, ఒక మోనోమర్ ఇంకొక మోనోమర్తో కలిసేటప్పుడు చిన్న చిన్న అణువులు బయటికి ఉప ఉత్పన్నాలుగా వెళ్ళిపోతాయి. ఉదాహరణకు బయటికి వెళ్ళిపోయే అణువులు H2O కావచ్చు, నీటి అణువులు కావచ్చు, HCl, అమ్మోనియా లాంటి అణువులు బయటికి పోతూ ఈ అణువులు కలుస్తూ చివరికి ఎక్కువ అణుభారము కలిగిన పాలిమర్గా మారితే దానిని సంఘనన పాలిమెరీకరణము అంటారు. చాలా సింపుల్ చూడండి. సంఘనన పాలిమెరీకరణము అంటారు. సంఘనన పాలిమెరీకరణంలో అణువులు కలుస్తాయి, పాలిమర్ ఏర్పడుతుంది. కాకపోతే బయటికి కొన్ని చిన్న చిన్న అణువులు వస్తూ విడుదలవుతూ ఉంటుంటాయి. కాబట్టి దీన్ని సంఘనన పాలిమెరీకరణం అంటారు. సంఘనన పాలిమెరీకరణం లోపల థర్మోసెట్టింగ్ పాలిమర్లు ఏర్పడతాయి. అంటే బేకలైట్, యూరియా ఫార్మాల్డిహైడ్ లాంటి పాలిమర్లు ఏర్పడతాయి. కాబట్టి ఇది గుర్తుంచుకోండి. పాలిమర్లలో రకాలు: సహజ పాలిమర్లు, కృత్రిమ పాలిమర్లు. ప్లాస్టిక్లలో రకాలు: థర్మోప్లాస్టిక్లు, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు. ఇక పాలిమరీకరణము లోపల ఉండబడినటువంటి రకాలు: సంకలన పాలిమరీకరణము, సంకలన
పాలిమేరీకరణము, సంకలన, సంఘనన. ఈ 2 పాలిమేరీకరణములు తెలిసిన తర్వాత మనకు దీంట్లో ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే అసలు పాలిమర్ రసాయన శాస్త్రాన్ని ఎందుకు చదవాలి? చూడండి, పాలిమర్లను కనుక మీరు తీసుకొని చూస్తే భారంతో పోల్చి చూసినట్లయితే లోహాలతో పోల్చినప్పుడు తక్కువగా ఉంటాయి. ఇవి అధిక ఉష్ణోగ్రతకు కూడా తట్టుకుంటాయి. వర్షానికి కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపించవు. నెక్స్ట్, లోహాల మాదిరిగా రస్ట్ రావటం అనేది జరగదు. తర్వాత రస్ట్ అంటే ఇక్కడ తుప్పు పట్టడం అనేది జరగదు. తర్వాత రవాణా సౌకర్యం కూడా సౌలభ్యంగా ఉంటుంది. కాబట్టి పాలిమర్ల వలన అంటే ఈ రోజులలో నువ్వు ఏ పదార్థాన్నైనా తీసుకోండి, కూర్చున్నటువంటి కుర్చీ తీసుకోండి, తిరుగుతున్నటువంటి ఫ్యాన్ని తీసుకోండి, ఎదురుగా ఉన్నటువంటి టీవీని తీసుకోండి, మిగిలినటువంటి నువ్వు ఏ పదార్థాలైనా కనపడుతున్నటువంటి ప్రతి పదార్థాన్ని తీసుకోండి, అది ఏదో రకమైనటువంటి ఒక పాలిమర్ అవుతుంది. కాబట్టి ఇటువంటి పాలిమర్ రసాయనిక శాస్త్రం గురించి ఎంతైనా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉదాహరణకు లేవగానే దువ్వెనతోని దువ్వుకుంటాము. దువ్వెన అనేది ఒక రకమైనటువంటి పాలిమర్. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ లేచి పాల కోసము ప్లాస్టిక్ బ్యాగ్ను తీసుకొని పోతావు. ఈ ప్లాస్టిక్ బ్యాగ్ కూడా ఒక రకమైనటువంటి పాలిమర్. అలాగనే పాల సంచులు, పాల బిరడాలు, తర్వాత అనేక రకమైనటువంటి పదార్థాలు కనబడుతున్నటువంటి ప్రతి వస్తువు కూడా పాలిమర్లతో నిర్మితమై ఉంటున్నాయి. కాబట్టి ఏ పాలిమర్ ఏ పదార్థాల తయారీ లోపల ఉపయోగపడుతుంది అనే విషయము మనకు తెలిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ప్రీవియస్లో చూడండి, పాలిమర్లకు సంబంధించినటువంటి ప్రశ్నలు సాధారణంగా అడుగుతున్నారు. ఎందుకంటే పాలిమర్ కెమిస్ట్రీ ఒకటి, దాంతోపాటుగా పొల్యూషన్ కెమిస్ట్రీ అంటే పర్యావరణము, రసాయనిక శాస్త్రం అంటే పర్యావరణము లోపల ఉండబడినటువంటి వాయువులకు సంబంధించినటువంటి ఈ 2 ఆధునికమైనటువంటి కాలంలో చాలా ముఖ్యమైనవి. వీటి గురించి ఎంతైనా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ పేపర్ సెట్టర్స్ తప్పకుండా వీటి నుంచి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి వాటి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉదాహరణకు ఈథలిన్ను పాలిమేరీకరణం చెందించండి, పాలిఈథలిన్ ఏర్పడుతుంది. చిన్నగా జాగ్రత్తగా వినండి, కంగారు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు, చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. లో డెన్సిటీ పాలిఈథలిన్. ఉదాహరణకు ఈథలిన్ను పాలిమేరీకరణం చెందిస్తే తక్కువ సాంద్రత కలిగినటువంటి పాలిఈథలిన్ కనుక ఏర్పడితే ఇది పాల ప్యాకెట్లు, ప్లాస్టిక్ సంచుల తయారీ లోపల ఉపయోగపడుతుంది. లో డెన్సిటీ పాలిఈథలిన్, LDPE అంటారు. అదేవిధంగా ఒకవేళ హై డెన్సిటీ పాలిఈథలిన్ కనుక ఏర్పడితే అది బొమ్మలు, పాత్రలు, విద్యుత్ నిరోధకపు పదార్థాలను తయారు చేయటంలో ఉపయోగపడుతుంది. హై డెన్సిటీ పాలిఈథలిన్ HDPE బొమ్మలు, పాత్రలు, విద్యుత్ బంధక పదార్థాలను తయారు చేయటంలో ఉపయోగపడుతున్నవి. మెల్లగా LDPE, రెండవది HDPE. తర్వాత PVC తీసుకోండి, పాలివినైల్ క్లోరైడ్. పాలివినైల్ క్లోరైడ్లో మోనోమర్ ఏంటిది అంటే వినైల్ క్లోరైడ్. దాంట్లోనే చూసి వెంటనే గుర్తుపట్టవచ్చు. పాలివినైల్ సయనైడ్లో మోనోమర్ ఏంటిదంటే వినైల్ సయనైడ్. ఆ పదాన్ని బట్టే మోనోమర్ని గుర్తుపట్టవచ్చు. ఒక్కోసారి పాలిమర్ ఇచ్చి దాని లోపల మోనోమర్ ఏంటిదని కూడా అడుగుతున్నారు. కాబట్టి మనము దాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. PVCలో వినైల్ క్లోరైడ్ మోనోమర్ అయితే PVC అనేది పైపుల తయారీ లోపల ఉపయోగపడుతున్నది. పైపులు తయారు చేయటం లోపల PVC పాలివినైల్ క్లోరైడ్ అనేది ఉపయోగపడుతున్నది. కాబట్టి ఈ PVC పైపులకు ప్రాధాన్యత అధికంగా ఏర్పడింది. మీరు గృహ నిర్మాణాన్ని తీసుకోండి, PVC పైప్స్ లేకుండా మనం గృహ నిర్మాణం చేయటమే చాలా కష్టమైపోతున్నది. చాలా కష్టం. ఒకప్పుడు ఏం చేశారు, కానీ ఇప్పటి రోజులలో PVC పైప్స్ లేకుండా గృహ నిర్మాణం చేయటం అనేది చాలా కష్టమైంది. అంటే ఇక్కడ పాలిమర్ కెమిస్ట్రీకి ఎంత ప్రాముఖ్యత ఏర్పడిందో మీకు అర్థమవుతున్నది. టెఫ్లాన్ అనే మెటీరియల్ తీసుకోండి. టెఫ్లాన్ సాధారణంగా గతం లోపల అడిగినటువంటి ప్రశ్న ఇది. టెఫ్లాన్ అనేది ఒక పాలిమర్. ఇలాంటి పాలిమర్
టెట్రాఫ్లోరోఈథలిన్. బాగా ఆలోచించండి, గుర్తుపెట్టుకోండి. టెట్రాఫ్లోరోఈథలిన్. ఇథలిన్లో ఉండబడిన 4 హైడ్రోజన్ల స్థానంలో 4 ఫ్లోరిన్లు ఉంటే టెట్రాఫ్లోరోఈథలిన్ అంటారు. ఈ టెట్రాఫ్లోరోఈథలిన్ను పాలిమెరీకరణం చెందిస్తే టెఫ్లాన్ అనే ఒక మెటీరియల్ ఏర్పడుతుంది, ఒక పాలిమర్ ఏర్పడుతుంది. దానిని నాన్ స్టిక్ ప్యానమ్స్, ఈ మధ్య కాలంలో నాన్ స్టిక్ అంటే అంటుకోకుండా ఉండటం కోసం ఈ ప్యానం మీద ఈ టెఫ్లాన్ కోటింగ్ని వేస్తారు. ఆ టెఫ్లాన్ కోటింగ్ని వేసినట్లయితే ఇది నాన్ స్టిక్ ప్యానంగా ఉపయోగపడుతున్నది. అంటే ఒక రకంగా ఈ టెఫ్లాన్తో వేయటం వల్ల మన నిత్య జీవితం లోపల ఉపయోగపడుతుంది అనేది మనకు అర్థమైంది. అంటే పాలిమర్ రసాయనిక శాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఉన్నట్టుగా మనకు తెలిసినది. అట్లాగనే ఓర్లాన్ అనే ఒక పాలిమర్ను తీసుకోండి. వీనైల్ సైనైడ్ వస్త్రాల తయారీ లోపల ఉపయోగపడుతుంది. ఇక నైలాన్ 6,6 ఎడిపిక ఆమ్లము దాంట్లో ఉండబడినటువంటి మోనోమర్లు 2 ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి, ఇది జాగ్రత్త. ఎడిపిక ఆమ్లము, రెండవది ఎగ్జామిథలిన్ డయమైన్. ఈ 2 మోనోమర్లు, ఈ 2 కలిసి ఏర్పరిచినటువంటి నైలాన్ 6,6 అనేది బ్రష్లు, దారాల తయారీ లోపల ఉపయోగపడుతుంది. బ్రష్లు మనము ఉదయం లేవగానే పళ్ళు తోముకోవడానికి కోసము, శుభ్రపరచడం కోసం ఉపయోగిస్తున్నటువంటి బ్రష్లలో నిర్మాణం లోపల నైలాన్ 6,6 అనేది ఉపయోగపడుతున్నది. కాబట్టి నైలాన్ 6 బ్రష్ వేసేటప్పుడు కాస్త మన మనసును ఇందులోపల ఏ పాలిమర్ ఉండొచ్చు అని ఒక్కసారి ఆలోచన చేస్తే మీకు వెంటనే అర్థమవుతున్నది. ఇక్కడ అది నైలాన్ 6,6 అనేది బ్రష్ల యొక్క నిర్మాణం లోపల ఉపయోగపడుతున్నది అనేది. ఇక బేకలైట్ ఇప్పుడే మనం చదివాము లేదా విన్నాము. బేకలైట్ అనేది ఇంట్లోకి పోగానే ఎలక్ట్రికల్ స్విచ్లను వేస్తాం. ఎలక్ట్రికల్ స్విచ్లు అనేది ప్రధానమైనటువంటివి. ఈ బేకలైట్ అనే మెటీరియల్తో ఏర్పడుతున్నది. అందులోపల ఉండబడినటువంటి మోనోమర్లు ఏంటంటే ఫీనాల్ మరియు ఫార్మాల్డిహైడ్. ఫీనాల్, ఫార్మాల్డిహైడ్లు 2 కూడా ఒకదానితో ఇంకోటి కలుస్తూ నీటి అణువులను బయటికి వెలువరుస్తూ సంఘనన పాలిమెరీకరణము ద్వారా ఇక్కడ బేకలైట్ అనే మెటీరియల్ని ఏర్పాటు చేస్తున్నది. దీని యొక్క ప్రాధాన్యత ఇంత అంత కాదు. మీరు చూడండి, ఎలక్ట్రికల్ స్విచ్లో తయారీ లోపల బేకలైట్ లేకుండా నిర్మాణం జరగటం లేదు. కాబట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉన్నది అనేది మనకు అర్థమవుతున్నది. యూరియా ఫార్మాల్డిహైడ్ అనే ఒక పాలిమర్లో అక్కడ మోనోమర్లు యూరియా మరియు ఫార్మాల్డిహైడ్. ఇది గుండీల యొక్క తయారీ లోపల, చూడండి, ఈ గుండీల యొక్క తయారీ లోపల ఉపయోగపడుతూ ఉంటున్నది. అదేవిధంగా పాలిస్టైరిన్ను తీసుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పాలిస్టైరిన్లో స్టైరిన్ అనేది మోనోమర్. పాలిస్టైరిన్లో స్టైరిన్ అనేది మోనోమర్. ఇది దువ్వెనలు, టీవీ, ఫ్రిడ్జ్ లైనింగ్ తయారీ లోపల ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని చూడగానే మనకు పాలిస్టైరిన్ మనకు గుర్తుకు రావాలి. మెల్లగా జాగ్రత్తగా ఆ ఏరియా లోపలికి పోయినప్పుడు మనసు లోపలికి గుర్తు చేసుకున్నట్లయితే సులభంగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఇక పాలిప్రొపిలిన్, ప్రొపిలిన్ అంటే ప్రొపిలిన్ను లేదా ప్రోపీన్ను పాలిమెరీకరణం చెందిస్తే పాలిప్రొపిలిన్ అనే పాలిమర్ ఏర్పడుతుంది. కాబట్టి పాలిప్రొపిలిన్లో చివరి పదము ప్రొపిలిన్ అనేది మోనోమర్. దాన్ని చూసే మనం మోనోమర్ను గుర్తుపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక పాలిమర్ ఇచ్చి దాంట్లో మోనోమర్ ఏది అంటే వెంటనే చెప్పవచ్చు పాలిప్రొపిలిన్లో ప్రొపిలిన్ అనేది ఒక మోనోమర్ గాను. ఇది బొమ్మలు, విద్యుత్ బంధక పదార్థాల తయారీలో ఉపయోగపడుతుంది. ఈ విధంగా అనేక రకమైనటువంటి పదార్థాలు ఈ పాలిమర్లతో తయారవుతున్నాయి. కాబట్టి ఈ రోజులలో ఈ పాలిమర్ కెమిస్ట్రీ మీద అధిక ప్రాధాన్యత పెరగటం వల్ల కారణం ఏంటంటే మనం విస్తృతంగా ఉపయోగిస్తున్నాం. ఈవెన్ వేసుకున్నటువంటి దుస్తులతో సహా. పాలియస్టర్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. పాలియస్టర్ షర్ట్స్ ఒకప్పుడు బాగా ఉపయోగించేవాళ్ళు. పాలియస్టర్ అనేది కూడా ఇట్స్ ఏ వన్ కైండ్ ఆఫ్ పాలిమర్. ఈ విధంగా చూసుకుంటూ పోతే దరిదాపుగా ప్రతి పదార్థము కూడా పాలిమర్లతోనే నిర్మితమై ఉంటుంది. కాబట్టి
పాలిమర్ కెమిస్ట్రీలో మోనోమర్ అంటే ఏంది, పాలిమర్ అంటే ఏంది, పాలిమెరీకరణము అంటే ఏంటి, తర్వాత పాలిమర్లలో రకాలేంటి, సహజ పాలిమర్లేంటి, కృత్రిమ పాలిమర్లేంటి, ప్లాస్టిక్ అంటే ఏంది, ప్లాస్టిక్కు పాలిమర్కు మధ్యన వ్యత్యాసం ఏంటి, తర్వాత ప్లాస్టిక్లలో ఉండబడినటువంటి రకాలేంటి, అందులో థర్మోసెట్టింగ్, థర్మోప్లాస్టిక్ ఈ 2 రకాలు, పాలిమరీకరణం లోపల ఉండబడినటువంటి పాలిమరీకరణంలోని రకాలేంటి, సంకలన పాలిమరీకరణము, సంగరణ పాలిమరీకరణము. ఈ వివిధ రకాల వస్తువులు ఏ పదార్థాలతో నిర్మితమై ఉంటున్నాయో తెలుసుకున్నట్లయితే సింపుల్గా ఈ పాలిమర్ కెమిస్ట్రీ నుంచి వస్తున్నటువంటి బిట్స్ను మనము సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు జాగ్రత్తగా వాటిని మీరు రాసుకొని మననం చేసుకున్నట్లయితే గుర్తుండటానికి అవకాశం ఉంటుంది. జనరల్ పేపర్ నుండి కెమిస్ట్రీలో ఆ తర్వాత ఇంకొక ముఖ్య యూనిట్ అయినటువంటి కేంద్రక రసాయన శాస్త్రము, రేడియో ధార్మికత, దీంట్లో కొన్ని అంశాలే ఉన్నవి కానీ ముఖ్యమైనటువంటివి వాటిని సాధారణంగా ఎక్కువగా ఎగ్జామినేషన్లలో అడుగుతున్నారు కాబట్టి దానిపైన మన దృష్టి సాధించవలసినటువంటి అవసరం ఏర్పడినది. కేంద్రక రసాయన శాస్త్రం అంటే ఏంటి, రేడియో ధార్మికతకు కేంద్రక రసాయనిక శాస్త్రానికి మధ్య సంబంధం ఏంటి అనే విషయాలను గురించి మనం చర్చించబోతున్నాము. కేంద్రక రసాయనిక శాస్త్రము అంటే పరమాణువు గోళాకారంలో ఉంటే దాని యొక్క మధ్య భాగంలో తక్కువ స్థలము లోపల కేంద్రకం ఉంటుంది. ఆ కేంద్రకము లోపల ప్రోటానులు మరియు న్యూట్రానులు అనే 2 మౌలిక కణాలు ఉంటాయి. ప్రోటానులు మరియు న్యూట్రానులు అనే 2 మౌలిక కణాలు ఉంటాయి. ఇవి న్యూక్లియస్ లోపల ఉంటున్నవి కాబట్టి న్యూక్లియానులు అంటారు. పాయింట్ జాగ్రత్తగా గమనించండి. న్యూక్లియస్ లోపల ఉంటున్నవి కాబట్టి ప్రోటానులను న్యూట్రాన్లను కలిపి న్యూక్లియానులు అంటారు. ఇక పరమాణు భారము మొత్తము కూడా పరమాణువు యొక్క మధ్య భాగంలో కేంద్రకము లోపల కేంద్రీకృతం అవుతుంది. పరమాణు కేంద్రకము చుట్టేమో ఎలక్ట్రాన్లు నిరంతరము తిరుగుతూ ఉంటాయి. కానీ కేంద్రక రసాయనిక శాస్త్రం లోపల ఎలక్ట్రాన్ల ప్రస్తావన అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ కేంద్రకం యొక్క నిర్మాణము, కేంద్రకము లోపల ఉండబడిన మౌలిక కణాలు, కేంద్రకము పాల్గొనే చర్యల గురించి ఈ కేంద్రక రసాయనిక శాస్త్రము తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి. ఆవర్తన పట్టికను కనుక తీసుకుంటే ఆవర్తన పట్టిక లోపల ఉండబడినటువంటి మూలకాలలో సాధారణంగా ఎక్కువ పరమాణు భారము కలిగినటువంటి కేంద్రకాల యొక్క స్థిరత్వము తక్కువగా ఉంటున్నట్లుగా ప్రయోగాలు తెలియచేస్తున్నాయి. అంటే ఎక్కువ పరమాణు భారం ఉన్నప్పుడు పరమాణు కేంద్రకము లోపల ప్రోటాను న్యూట్రాన్ల సంఖ్య కూడా పెరిగి ఇమడలేక అస్థిరత్వానికి దారితీస్తుంది. కాబట్టి కేంద్రకము యొక్క అస్థిరత్వము వలన కేంద్రకము నుండి కొన్ని కిరణాలు బయటికి ఉద్గారం అవుతున్నవి. ఇలా ఉద్గారమయ్యే కిరణాలలో ఆల్ఫా కిరణాలు, బీటా కిరణాలు నిలువుగా చక్కగా ఎటువైపు వంగి ప్రయాణము చేయకుండా, విచలనము చెందకుండా ప్రయాణం చేసే కిరణాలను గామా కిరణాలు అంటారు. అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుందంటే ఏ పదార్థం అయితే ఆల్ఫా, బీటా, గామా కిరణాలను స్వచ్ఛందంగా ఎటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను కల్పించకుండా తమంతట తామే ఆల్ఫా, బీటా, గామా కిరణాలను ఉద్గారము చెందించినట్లయితే వాటిని రేడియో ధార్మికత పదార్థాలు అని, అలాంటి లక్షణము కలిగి ఉన్నటువంటి మూలకాలను రేడియో ధార్మికత మూలకాలు అంటారు. సాధారణంగా సుమారుగా 33 మూలకాల వరకు రేడియో ధార్మికత కనపడుతుంది. ఈ 33 మూలకాలను సాధారణంగా ఏం చేస్తారంటే ఆవర్తన పట్టిక లోపల గ్రూపు యొక్క చివరి భాగంలో చేర్చటం వల్ల
గ్రూపుల యొక్క చివరి భాగంలో చేర్చటం వల్ల అది రేడియో ధార్మికత లక్షణాన్ని కలిగి ఉన్నదా లేదా అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా గమనించండి. రేడియో ధార్మికతకు కారణమైనటువంటిది ప్రీవియస్ క్వశ్చన్ అస్థిరమైనటువంటి కేంద్రకం. స్థిరమైనటువంటి కేంద్రకాల నుండి ఎటువంటి కిరణాలు బయటికి బహిర్గతం కావటం లేదు. అలాంటి వాటికి రేడియో ధార్మికత లేదా రేడియో యాక్టివిటీ అనే ధర్మం గురించి మాట్లాడే ప్రసక్తే లేదు. కాబట్టి అస్థిరమైనటువంటి కానీ తక్కువ పరమాణు భారము కలిగినటువంటి హైడ్రోజన్ యొక్క ఐసోటోపులలో హైడ్రోజన్, ప్రోటియం, ట్రీటియం 1H3 అనే దానికి మాత్రము తక్కువ పరిమాణం లోపల రేడియో ధార్మికత ఉన్నట్లుగా నిర్ధారణ అయినది. ఆ తర్వాత రేడియో ధార్మికతను మొట్టమొదటగా హెన్రీ బెకరల్ అనే శాస్త్రవేత్త గతంలో అడిగిన ప్రశ్న కాబట్టి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. గతంలో అడిగినటువంటిది రేడియో ధార్మికతను కనుగొన్నది మొట్టమొదట హెన్రీ బెకరల్ అనే శాస్త్రవేత్త పొటాషియం యురేనైల్ సల్ఫేట్ అనే సమ్మేళనంలో కనుక్కోవటం జరిగింది. పొటాషియం యురేనైల్ సల్ఫేట్ అనే సమ్మేళనంలో కనుక్కోవటం జరిగింది. ఆ తర్వాత దీనిని సహజమైనటువంటి రేడియో ధార్మికతగాను, రెండవది ఏంటంటే కృత్రిమమైనటువంటి రేడియో ధార్మికత, దీన్ని క్యూరీ మరియు జోలియట్లు అను శాస్త్రవేత్తలు ఈ కృత్రిమమైనటువంటి రేడియో ధార్మికతను గురించి తెలియచేయటం జరిగినది. అందులో సహజ రేడియో ధార్మికత ప్రధానమైనటువంటివి. దానిలో భాగంగా రేడియో ధార్మికత ఏ మూలకాలకు రేడియో ధార్మికత లక్షణాన్ని కలిగి ఉన్నది. రేపు భవిష్యత్తు లోపల రాబోయే ఎంట్రన్స్ లోపల ఈ క్రింది వాణిలో రేడియో ధార్మికత లక్షణము కలిగి ఉన్నటువంటి లోహము ఏది, లేదా ఈ క్రింది వాణిలో రేడియో ధార్మికత లక్షణము లేని లోహము ఏది, ఈ విధంగా మనకు ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉన్నది. కాబట్టి పరమాణు మధ్య భాగము లోపల ఉండబడినటువంటి కేంద్రకములో ప్రోటాను న్యూట్రాన్లను కలిపి న్యూక్లియానులు అంటారని, ఈ అస్థిరమైనటువంటి కేంద్రకమే మనకు రేడియో ధార్మికతకు కారణమవుతుందన్న విషయం మనకు తెలిసింది. అయితే ఇక్కడ 2-3 ముఖ్యమైనటువంటి పాయింట్లు ఉన్నవి. అందులో సాధారణంగా గతం లోపల అడిగినటువంటి మీ ఎగ్జామినేషన్ లోపల ప్రీవియస్ క్వశ్చన్లు అబ్జర్వ్ చేయండి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటిదంటే కేంద్రక విచ్చిత్తి, కేంద్రక సంలీనము అనే చర్యలు ఈ రెండు కూడా కేంద్రక రసాయనిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు. కేంద్రక విచ్చిత్తి యురేనియం 92 235, ప్లూటోనియం 239లను కేంద్రక విచ్చిత్తి లోపల ఉపయోగిస్తున్నారు. కేంద్రక విచ్చిత్తి అనే ప్రిన్సిపల్ను లేదా ఆ సూత్రాన్ని పరమాణు బాంబులో వాడుతున్నారు. గతంలో అడిగినటువంటి క్వశ్చన్, పరమాణు బాంబు లోపల ఉపయోగిస్తున్నటువంటి సూత్రం ఏంటి? కేంద్రక విచ్చిత్తి. ఈ కేంద్రక విచ్చిత్తి లోపల సాధారణంగా ఇంధనంగా ఉపయోగిస్తున్నటువంటి మూలకాల పేర్లు యురేనియం 92 235, ప్లూటోనియం 239, పరమాణు భారము 239 ఉన్నటువంటివి. ముఖ్యంగా దీనిలో యురేనియం కేంద్రకానికి న్యూట్రాన్తో తాడనము చెందించినప్పుడు అప్పుడు యురేనియము కేంద్రకము 2 ముక్కలుగా బేరియం క్రిప్టాన్లుగా మారుతూ దాని లోపల 3 న్యూట్రాన్లు బయటికి వెలువడుతూ కొంత శక్తి వెలువడుతుంది. ఈ విధంగా 1 సెకను కాలం లోపల కేంద్రకము అనేది ముక్కలుగా కావటం, ఆ చర్యలో ఒక్కొక్క పరమాణువు విచ్చిత్తి చెందినప్పుడు 3 న్యూట్రాన్లు బయటికి రావటం, ఆ విధంగా సుమారుగా 1 గ్రాము రేడియో ధార్మికత పదార్థాన్ని తీసుకుంటే కొన్ని కోట్ల పరమాణువులు ఉంటాయి. కాబట్టి 1 సెకను కాలం లోపల కేంద్రక విచ్చిత్తి మొత్తము జరుగుతుంది. కాబట్టి అనంతమైనటువంటి ప్రచండమైనటువంటి శక్తి బయటికి వచ్చేస్తుంది. అందువల్లనే ఈ కేంద్రక విచ్చిత్తి అనే సూత్రమును ఆటమ్ బాంబ్ లేదా పరమాణు బాంబు లోపల ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఆ తర్వాత ఇంకొక దీనికంటే పవర్ఫుల్ బాంబును తయారు చేయాలని శాస్త్రవేత్తలు ఇంకొక బాంబును, హైడ్రోజన్ బాంబును తయారు చేయటం జరిగినది. అయితే గతము లోపల
అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లలో హైడ్రోజన్ బాంబు లోపల ఉండబడిన సూత్రం ఏది గతంలో అడిగినటువంటిది. దానికి జవాబుగా కేంద్రక సంలీన చర్య. పదాన్ని మీరు గమనించండి. కేంద్రక సంలీనము అంటే కేంద్రకాలు లేదా న్యూక్లియైడ్లు ఒక దగ్గరికి చేరి భారమైనటువంటి న్యూక్లియైడ్గా మారటాన్ని కేంద్రక సంలీనము అంటారు. మీరు కేంద్రక సంలీన చర్యలు సూర్యునిలోనూ అంటే అనంతమైనటువంటి శక్తి సూర్యుని నుంచి రావటానికి కారణము కేంద్రక చర్య జరగటమే. ఆ కేంద్రక చర్య లోపల ఇంధనంగా ఉపయోగపడేది హైడ్రోజన్ అయితే చివరిలో ఏర్పడేది హీలియం. ఇది కూడా ఈ రెండు ప్రశ్నలు కూడా గతం లోపల అడిగినటువంటివే. అదేవిధంగా ఆకాశం వైపు చూసినట్లయితే సూర్యునిలో, నక్షత్రాలలో, చంద్రునిలో ఈ మూడు నెక్స్ట్ మనము ఉపయోగిస్తున్నటువంటి హైడ్రోజన్ బాంబు లోపల కూడా కేంద్రక సంలీన చర్యలు అనేవి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి అంటే ఇంకా యురేనియం బాంబు కంటే ఇంకా ఎక్కువ శక్తివంతమైనటువంటి బాంబును హైడ్రోజన్ బాంబు అంటారు. దానితో పోల్చినప్పుడు దీంట్లో అనంతమైన శక్తి వెలువడుతుంది. కాబట్టి దీన్ని హైడ్రోజన్ బాంబును పవర్ఫుల్ బాంబుగా అంటే పరమాణు బాంబు కంటే పవర్ఫుల్ బాంబుగా ట్రీట్ చేస్తున్నారు. మీకు తెలుసు అమెరికా దేశస్థులు జపాన్ పైన నాగసాకియా, హిరోషిమా అనే ప్రాంతాలపైన యాటమ్ బాంబులు వేసినప్పుడు జరిగిన ప్రమాదము ఏ విధంగా ఉన్నదో మీ అందరికీ తెలిసినటువంటిదే. కాబట్టి ఇటువంటి బాంబులను ఉపయోగించుకోవటం వల్ల దేశాలకు దేశాలే నాశనమైపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇటువంటి బాంబులను వాడకుండా ఉంటేనే మనకు ప్రయోజనము. అయితే ఇందులో కేంద్రక రసాయనిక శాస్త్రంలో ఇంకొక 3-4 ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయండి. అందులో కార్బన్ డేటింగ్ మెథడ్ గతం లోపల అడిగినటువంటి ప్రశ్న. కార్బన్ డేటింగ్ అంటే ఏంటి? కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారా అంటే C14 కార్బన్ యొక్క ఐసోటోపులలో C12, C14 అనేది కార్బన్ డేటింగ్ మెథడ్ లోపల ఉపయోగపడుతుంది. ఇది శిలాజాల వయసును లెక్కించడం లోపల ఉపయోగపడుతుంది. ఇది చాలా ముఖ్యమైన బిట్టు. గతం లోపల అడిగి రాబోయే కాలంలో అడగటానికి అవకాశం ఉండబడినటువంటిది. అదేవిధంగా అయోడిన్ యొక్క ఐసోటోప్ అయినటువంటి 131 అయోడిన్ 131 కనుక తీసుకుంటే 3 రకాల ప్రయోజనాలు ఉన్నవి. ఆ ఐసోటోప్ ద్వారా మెదడులో బ్రెయిన్ ట్యూమర్ను కనుక్కోవటంలో, అదేవిధంగా రెండవ అంశం ఏంటంటే గుండెకు రక్త ప్రసరణ ఏ విధంగా జరుగుతూ ఉంటుంది. గుండెకు రక్త ప్రసరణ ఏ విధంగా జరుగుతూ ఉంటుంది. మూడవది థైరాయిడ్ గ్రంథి ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకోవటం లోపల కూడా అయోడిన్ 131 అనే ఐసోటోప్ వలన మనము విస్తృతమైనటువంటి ఉపయోగాలను పొందుతున్నాము. కాబట్టి దీన్ని గుర్తుంచుకోవడానికి చిన్న ఒక చిటికాను మీరు ఉపయోగించుకోండి. మీకు అయోడిన్ 131 గురించి గుర్తు చేయడం జరిగింది. వరుస క్రమంలో గుర్తుంచుకోవడం కోసము బ్రెయిన్ ట్యూమర్ను గుర్తించటానికి బ్రెయిన్ ట్యూమర్ను గుర్తించటానికి మొదటిది, రెండవది థైరాయిడ్ గ్రంథి ఏ విధంగా పనిచేస్తుంది, మూడవది గుండెకు రక్త ప్రసరణ ఏ విధంగా జరుగుతుంది. ఈ ప్లేస్ను ఆధారంగా చేసుకొని మనము గుర్తుంచుకోవచ్చు. అదేవిధంగా ఫాస్ఫరస్ 32 అనే ఐసోటోపును శరీరం లోపల రక్త ప్రసరణ క్రమరాహిత్యమును తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. శరీరము లోపల రక్త ప్రసరణ క్రమరాహిత్యమును తెలుసుకోవటంలో ఫాస్ఫరస్ 32ను ఉపయోగిస్తారు. అదేవిధంగా కోబాల్ట్ యొక్క ఐసోటోపును క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తున్నారండి. కోబాల్ట్ యొక్క ఐసోటోపును కోబాల్ట్ 16 క్యాన్సర్ చికిత్స లోపల ఉపయోగిస్తున్నారు. గతం లోపల అడిగినటువంటి ప్రశ్న ఇది. కాబట్టి ఇవి దరిదాపుగా ఈ ఐసోటోపులు వాటి ఉపయోగాలలో చాలా సందర్భాల్లో అడుగుతున్నారు. మనం గతంలో చూసాము. ఐసోటోపులు అంటే పరమాణు సంఖ్యలు ఒకే విధంగా ఉంటాయి, ద్రవ్యరాశి సంఖ్యలు వేరుగా ఉంటాయి. అటువంటి వాటిని ఐసోటోపులు అంటాము. అటువంటి ఐసోటోపుల వల్ల చాలా రకమైనటువంటి విస్తృతమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి అందులో ప్రధానమైనటువంటి ఉపయోగాల గురించి మనము ఇప్పుడు చూడటం జరిగింది. అదేవిధంగా
ఈ క్రింది వానిలో రేడియోధార్మికత మూలకం ఏది అని అనడానికి అవకాశం ఉన్నప్పుడు దానికి ఉదాహరణగా యురేనియం, థోరియం, రేడాన్, పొలోనియం లాంటి మొదలైనటువంటి మూలకాలకు రేడియోధార్మికత లక్షణం ఉన్నది. అదేవిధంగా గ్రూపులలో చివరగా వచ్చే మూలకాన్ని తీసుకోండి. ఉదాహరణకు లిథియం ఫస్ట్ ఏ గ్రూపులో, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. అంటే ఫ్రాన్షియంకు రేడియోధార్మికత లక్షణం ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఆటమ్ బాంబ్, హైడ్రోజన్ బాంబ్, వాటి లోపల ఉండబడినటువంటి సూత్రాలు, ఐసోటోపులు, వాటి ఉపయోగాలు, న్యూక్లియానులు అంటే ఏమిటి, న్యూక్లియస్ అంటే ఏమిటి మీకు తెలుసా? కేంద్రకాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త పేరు ఊహించండి, గుర్తుంటే. గతం లోపల అడిగినటువంటి క్వశ్చన్ అది కూడా. కేంద్రకాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త పేరు రూథర్ఫర్డ్. గుర్తుంచుకోండి, రూథర్ఫర్డ్ అనే శాస్త్రవేత్త కేంద్రకాన్ని కనుగొనటం జరిగినది. ఈ కేంద్రక రసాయనిక శాస్త్రంలో ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఇవి. పేపర్ 1 నుండి కెమిస్ట్రీలో నీరు దానికి సంబంధించినటువంటి సమ్మేళనాలు అనే ఒక చిన్న అంశం నుండి సాధారణంగా చాలా సందర్భాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి ఈ చిన్న టాపిక్ అయినప్పటికీ కూడా దాని లోపల అడుగుతున్నటువంటి ప్రశ్నల విధానం ఏ విధంగా ఉందో గమనించండి, మీకు తెలిసిపోతుంది. నీరు అనేది ఒక సమ్మేళనము. దీని యొక్క ఫార్ములా H2O. నీటి యొక్క ఫార్ములా H2O. అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ల యొక్క నిష్పత్తి 2:1 లోపల కనపడుతున్నాయి. ఒక నిర్దిష్టమైనటువంటి నిష్పత్తి ఉంటుంది, ఎందుకంటే ఇది సమ్మేళనము కాబట్టి. అదే మిశ్రమంలోనైతే అలాంటి నిర్దిష్టమైనటువంటి నిష్పత్తి కనపడదు. కాబట్టి నీరు ఒక సమ్మేళనము. నీరు అనేది ఒక సార్వత్రిక ద్రావణి అంటారు. ద్రావణి అంటే తన లోపల ఇతర పదార్థాలను కరిగించుకుంటుంది. దరిదాపుగా అన్ని రకాల పదార్థాలను తన లోపల కరిగించుకునే శక్తి నీటికి ఉంటుంది. కాబట్టి నీటిని సార్వత్రిక ద్రావణి అంటారు. నీటి యొక్క స్వచ్ఛతను తెలియచేయడం కోసము COD కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, BOD బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్, నెక్స్ట్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనే పదాలను బాగా ఉపయోగిస్తాము. అంటే ఉదాహరణకు COD కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ కనుక నీటికి ఎక్కువగా ఉన్నట్లయితే దానికి స్వచ్ఛత తక్కువగాను, అట్లాగనే నీటికి BOD విలువ ఎక్కువగా ఉన్నట్లయితే బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎక్కువగా ఉంటే దాని యొక్క నీటి యొక్క స్వచ్ఛత చాలా తక్కువగా ఉంటున్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ డిజాల్వ్డ్ ఆక్సిజన్ క్యాపిటల్ D ఓతో సూచిస్తాము జనరల్గా. డిజాల్వ్డ్ ఆక్సిజన్ అంటే కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ యొక్క పరిమాణము నీటి లోపల ఎక్కువగా ఉన్నట్లయితే అది నాణ్యత కలిగినటువంటి నీటిగాను మనం భావిస్తాము. ఎందుకంటే మీకు తెలుసు, నీటి లోపల కరిగినటువంటి ఆక్సిజన్ వల్లనే జలచర జీవులు అనేవి బ్రతుకుతూ ఉన్నవి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి. గతం లోపల అడిగినటువంటి ప్రశ్నలను గమనిస్తే నీరు అనేది 2 రకాలుగా ఉన్నది. ఒకటి మృదు జలము, 2 కఠిన జలము. మృదు జలము అంటే సాఫ్ట్ వాటర్, కఠిన జలము అంటే హార్డ్ వాటర్. మృదు జలము అంటే దానికి చిన్న నిర్వచనము సింపుల్గా ఉన్నది. ఏ నీరు అయితే సబ్బుతో నురగను ఇస్తుందో అటువంటి జలమును మృదు జలము అంటారు. ఒకవేళ నురగను ఇవ్వకుండా లేదా అతి స్వల్ప పరిమాణంలో నురగను ఇచ్చినట్లయితే దానిని కఠిన జలము అంటారు. అయితే ఇక్కడ ఒకటి గమనించండి, కఠిన జలము అంటే నీటి లోపల కొన్ని రకాల లవణాలు కరిగి ఉంటున్నాయి. ఏ రకాల లవణాలు కరిగి ఉన్నప్పుడు దానికి ఏ రకపు కఠినత్వం వస్తుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నీటి కఠినత్వం మీద చాలా సందర్భాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి దయచేసి ఫ్రెండ్స్ మీరు గమనించండి,
నీటి కఠినత్వంలో తాత్కాలిక కఠినత్వం ఒకటైతే రెండవది శాశ్వత కఠినత్వము, టెంపరరీ హార్డ్నెస్, పర్మనెంట్ హార్డ్నెస్. అంటే టెంపరరీ హార్డ్నెస్లో తాత్కాలిక కఠినత్వంలో నీరు అనేది ఒక గ్లాసులో ఉన్నట్టుగా ఊహించండి. ఈ గ్లాస్ లోపల కాల్షియం మెగ్నీషియంల యొక్క బైకార్బోనేటులు, కాల్షియం మెగ్నీషియంల యొక్క బైకార్బోనేటులు నీటి లోపల కరిగి ఉన్నట్లయితే అటువంటి నీటిని తాత్కాలిక కఠినత్వము కలిగినటువంటి నీటిగాను, ఒకవేళ కాల్షియం మెగ్నీషియంల యొక్క బైకార్బోనేటులు కాకుండా అవే రెండు లోహాల యొక్క క్లోరైడులు మరియు సల్ఫేటులు గనక నీటి లోపల కరిగి ఉంటే శాశ్వత కఠినత్వ జలంగా భావిస్తారు. కాబట్టి ఇక్కడ ఒక చిన్న పాయింట్ని గమనించండి. ఒక గ్లాసులో నీరు ఉన్నట్టుగా భావించి దాంట్లో కాల్షియం క్లోరైడ్ ఫార్ములా చూడండి, CaCl2 కాల్షియం క్లోరైడ్. నెక్స్ట్ కాల్షియం సల్ఫేట్ CaSO4 కాల్షియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్. అట్లాగనే మెగ్నీషియం క్లోరైడ్ MgCl2, మెగ్నీషియం సల్ఫేట్ MgSO4 లాంటి లవణాలు నీటి లోపల కరిగి ఉన్నట్లయితే అటువంటి జలమును శాశ్వత కఠినత్వ జలంగా భావిస్తాము. కానీ మృదు జలము మనకు ఎంత బాగా ఉపయోగపడుతుందో కఠిన జలం వలన ఎన్నో రకాల నష్టాలున్నాయి. ముఖ్యంగా కఠిన జలము అనేది తాగటానికి ఉపయోగించము, నెంబర్ 1. నెంబర్ 2, బట్టలను ఉతకడానికి కఠిన జలము పనికిరాదు. నెంబర్ 2, ఇండస్ట్రీస్లలో బాయిలర్స్లలో ఈ కఠిన జలమును ఉపయోగించినట్లయితే దాని యొక్క నాణ్యతను కోల్పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి దాని లోపల కూడా కఠిన జలాన్ని ఉపయోగించటం లేదు. ఒకవేళ అదేవిధంగా మీరు నల్గొండ జిల్లాలో చూడండి, సాధారణంగా కఠిన జలము ఎక్కువగా ఉంటున్నట్లుగా నిర్ధారణ అయినది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఒకవేళ కఠిన జలమును అదే విధంగా మీరు తాగినట్లయితే మూత్రపిండాలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి కఠినత్వ జలము తాగటానికి ఉపయోగపడదు. ఒకవేళ తాగినట్లయితే మూత్రపిండాలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. బట్టలు ఉతకడానికి పనికిరాదు. ఈవెన్ వ్యవసాయం కొరకు కూడా కఠినత్వ జలము ఉపయోగపడటం లేదు. కాబట్టి దీనివలన మనకు నష్టాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి కఠినత్వాన్ని తొలగించుకోవాలి. కఠినత్వాన్ని తొలగించుకోవటానికి ఏ పద్ధతులు ఉన్నాయి అనేది మనము గమనించాల్సినటువంటి విషయాలు. అందులో మొదటిది తీసుకుందాం. మొదటిది ఏంటిదంటే తాత్కాలిక కఠినత్వము కలిగిన జలము. ఉదాహరణకు ఒక గ్లాసు లోపల తాత్కాలిక కఠినత్వ జలము ఉన్నట్లుగా ఊహించండి. చాలా సింపుల్గా తెలిసిపోతుంది. ఎందుకంటే సాధారణంగా ఈ ఏరియా లోపల ఎన్నో సందర్భాల లోపల గతంలో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు అడిగారు. కాబట్టి దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేయవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. మీకు ఇప్పుడే విన్నారు ఏమని అంటే కాల్షియం మెగ్నీషియంల యొక్క బైకార్బోనేటులు. కొద్దిగా జాగ్రత్త వినండి. ఇక్కడ సైన్స్ ఆర్ట్స్ అనే వ్యత్యాసం లేకుండా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. కాల్షియం మెగ్నీషియంల యొక్క బైకార్బోనేటులు నీటి లోపల కరిగి ఉంటే తాత్కాలిక కఠినత్వం వస్తుంది. దీనిని తొలగించడానికి ముఖ్యంగా 3 పద్ధతులు ఉన్నాయండి. ఒకటి నెంబర్ 1 వేడి చేయుట. నెంబర్ 2 క్లార్క్ విధానము లేదా సున్నమును కలుపుట ద్వారా. నెంబర్ 3 సోడా పద్ధతి, చాకలి సోడాను కలుపుట ద్వారా. ఈ 3 రకాల పద్ధతుల ద్వారా జనరల్గా పద్ధతి అడుగుతున్నాడు కొన్ని సందర్భాల్లో. కాబట్టి ఆ పద్ధతి పేర్లు కూడా మనం గుర్తుంచుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే పోటీ ఎక్కువగా ఉన్నది. కాబట్టి చాలా లోతుగా పరిశీలనాత్మకంగా పరిశీలించవలసినటువంటి సమయం ఆసన్నమైనది. అయితే ఇప్పుడు గ్లాసు లోపల కాల్షియం మెగ్నీషియం బైకార్బోనేట్లను తీసుకొని ఆ నీటిని కనుక వేడి చేస్తే ఆ బైకార్బోనేట్లు విడిపోయి కార్బోనేటులుగా మారుతున్నవి. బైకార్బోనేటులుగా ఉన్నప్పుడు మాత్రమే అప్పుడు తాత్కాలిక కఠినత్వం వస్తుంది. ఒకవేళ కార్బోనేటులుగా మారితే తాత్కాలిక కఠినత్వం పోతుంది. కాబట్టి వేడి చేయటం ద్వారా. నెంబర్ 2 క్లార్క్ విధానం ద్వారా. అంటే
తడి సున్నము యొక్క ఫార్ములా గతంలో అడిగాడు. కాల్షియం హైడ్రాక్సైడ్ను గనక తాత్కాలిక కఠినత్వం కలిగిన ఆ గ్లాస్ నీటి లోపలికి పంపిస్తే ఈ తడి సున్నము పోయి కాల్షియం మెగ్నీషియంల యొక్క బైకార్బోనేట్లతో రియాక్ట్ అయ్యి కొత్త సమ్మేళనములుగా మారి తాత్కాలిక కఠినత్వాన్ని తొలగిస్తున్నది. కాబట్టి క్లార్క్ విధానములో కలుపుతున్నటువంటి పదార్థం ఏటిది అంటే తడి సున్నము. ఇక చాకలి సోడా లేదా దోబీ సోడా Na2CO3 10H2O. ఈ చాకలి సోడాను తాత్కాలిక కఠినత్వ జలానికి కలిపినప్పుడు కెమికల్ రియాక్షన్ జరిగి ఇతర పదార్థాలుగా మారుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ కూడా ఈ విధమైనటువంటి పద్ధతి ద్వారా మనము ఇక్కడ తాత్కాలిక కఠినత్వాన్ని తొలగించుకోవచ్చును. ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ను నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, గ్రూప్ 2 కానీ, ఎందుకంటే జనరల్ సైన్స్ లోపల అంత లోతైనటువంటి బిట్ అడగటానికి అవకాశం లేదు. అది రియల్ సబ్జెక్ట్ అంటే బీఎస్సీ, ఎంఎస్సీ చదువుతున్నటువంటి వాళ్ళు, డిగ్రీ చదువుతున్నటువంటి వాళ్ళు, ఇతర సబ్జెక్టులు డీప్గా చదువుతున్నటువంటి వాళ్ళకి అవసరం తప్ప అక్కడ కెమికల్ రియాక్షన్స్ గురించి అవసరం లేదు. కానీ అడిగినటువంటి ప్రశ్నలను పరిశీలిస్తే అక్కడ పద్ధతుల పేర్లను కూడా గుర్తుపెట్టుకోవాలి. 1 వేడి చేయుట, 2 క్లార్క్ విధానము లేదా తడి సున్నమును కలుపుట, 3 సోడా విధానం. ఓకే, ఇది క్లియర్ అయిపోయింది. ఇక రెండవ భాగానికి వచ్చేసేయండి. రెండవ భాగంలో ఏమన్నా చెప్పండి, మీరే ఊహించండి. ఒక గ్లాసు నీటిలో శాశ్వత కఠినత్వపు నీరు ఉన్నట్టుగా ఊహించండి. దానికి ఏ పదార్థాలను కలపటం వల్ల అది మృదు జలంగా మారుతుందో ఆ పద్ధతుల పేర్లు అడుగుతున్నాడు. కాబట్టి ఆ పద్ధతుల పేర్లను మీరు గమనించండి. మొట్టమొదటిది శాశ్వత కఠినత్వమును తొలగించడానికి ఉపయోగిస్తున్నటువంటి పద్ధతులలో 1 జియోలైట్ పద్ధతి లేదా పెరిమిటెడ్ విధానము మొదటి పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే ఆయాను వినిమయ పద్ధతి. ఈ పద్ధతి ద్వారా స్వచ్ఛమైనటువంటి, అతి పవిత్రమైనటువంటి, ఎటువంటి లవణములు లేనటువంటి శుద్ధమైనటువంటి నీటిని పొందటానికి అవకాశం ఉన్నటువంటి పద్ధతి పేరు ఆయాను వినిమయ పద్ధతి. ఇంకొక పద్ధతి కాల్గాన్ పద్ధతిలో సోడియం హెగ్జామెటాఫాస్ఫేట్ అనే ఒక రసాయనిక పదార్థాన్ని కలిపి నీటిని శుద్ధి చేస్తారు. ఈ విధంగా కాల్గాన్ పద్ధతి ద్వారా, ఆయాను వినిమయ పద్ధతి ద్వారా, జియోలైట్ పద్ధతి ద్వారా మనము ఒకవేళ నీటి లోపల శాశ్వత కఠినత్వం కనుక ఉన్నట్లయితే ఈ పద్ధతులను ఉపయోగించి మనము పరిశుద్ధమైనటువంటి నీటిని పొందుతూ ఉంటాము. అయితే ఇక్కడ ఇంకొక అంశాన్ని గమనించండి. నీటి లోపల గనుక సుమారుగా 0.5 నుండి 1.5 వరకు 0.5 నుండి 1.5 వరకు ppm పార్ట్స్ పర్ మిలియన్, ppm అనే పదం కూడా అడగొచ్చు, పార్ట్స్ పర్ మిలియన్, 0.5 నుండి 1.5 ppm వరకు ఫ్లోరైడ్ కనుక నీటి లోపల ఉంటే ప్రాబ్లం లేదు. కానీ అంతకంటే కాస్త ఎక్కువైనట్లయితే మన దంతాలపైన పసుపు రంగు లోపల ఉండబడినటువంటి చారలు ఏర్పడతాయి. మరీ ఎక్కువ పరిమాణం లోపల కనుక ఉంటే, ఫ్లోరైడ్ యొక్క పరిమాణము నీటి లోపల మరీ ఎక్కువగా ఉన్నట్లయితే ఫ్లోరోసిస్ వ్యాధి అంటే ఎముకలు వంకరలుగా తిరిగే వ్యాధి వచ్చేస్తున్నది. నల్లగొండ జిల్లాలో దేవరకొండ ప్రాంతము సమీపంలో మరియు ఇతర కొన్ని ప్రాంతాల లోపల అక్కడి వ్యక్తులను కనుక పరిశీలన చేస్తే 25 నుంచి 30 సంవత్సరాల వయసు లోపలనే వాళ్ళు ముసలి వాళ్ళుగా మారిపోతున్నారు. దానికి గల కారణం ఏంటంటే ఫ్లోరోసిస్ వ్యాధి. కాబట్టి అలాంటి ఫ్లోరోసిస్ వ్యాధిని తొలగించడం కోసము మన ప్రభుత్వం వాళ్ళు సాగరు జలాలను లేదా కృష్ణా జలాలను అందించి ఫ్లోరైడ్ ఎఫెక్ట్ లేకుండా చేస్తున్నారు. అదేవిధంగా ఒకవేళ మనము నివసిస్తున్నటువంటి ప్రాంతం లోపల ఫ్లోరైడ్ కనుక ఉంటే కొన్ని మనం చిట్కాలను కనుక పాటించినట్లయితే మనం ఈజీగా దాని నుంచి ఫ్లోరైడ్ నుంచి నివారణ చేసుకోవచ్చును. 1 పాలు, 2 నిమ్మ, 3 ఉసిరి, 4 చింతపండు, 5 కరివేపాకు, 6 తులసి లాంటి వాటిని
మనము తీసుకుంటున్నటువంటి ఆహారం లోపల కనుక ఉపయోగించినట్లయితే మనకు ఫ్లోరైడ్ యొక్క పరిమాణము శరీరం లోపల తగ్గి ఫ్లోరోసిస్ వ్యాధిని బారిన పడకుండా ఉంటాము. కాబట్టి నీరు, దానికి సంబంధించినటువంటి సమ్మేళనాలు అనే టాపిక్ లోపల ఒకసారి గమనించండి. నీటి యొక్క ఫార్ములా H2O, నీటి యొక్క కఠినత్వము, తాత్కాలిక కఠినత్వము, శాశ్వత కఠినత్వము. తాత్కాలిక కఠినత్వానికి కాల్షియం మెగ్నీషియంల యొక్క బైకార్బోనేట్లు కారణము, శాశ్వత కఠినత్వానికి కాల్షియం మెగ్నీషియంల యొక్క క్లోరైడులు మరియు సల్ఫేటులు కారణము. తాత్కాలిక కఠినత్వాన్ని తొలగించడానికి ఉపయోగిస్తున్న పద్ధతులు, శాశ్వత కఠినత్వానికి ఉపయోగిస్తున్నటువంటి పద్ధతుల పేర్లు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా అక్కడ కెమికల్ రియాక్షన్స్తో సంబంధం లేదు. COD, BOD విలువలు ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, డిజాల్వ్డ్ ఆక్సిజన్ ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, నీటి యొక్క రసాయనిక నామం అడిగాడు గతం లోపల. H2O హైడ్రోజన్ మోనోఆక్సైడ్ గుర్తుంచుకోండి. ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు కూడా అడగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క చిన్న అంశాన్ని కూడా నెగ్లిజెన్స్ చేయకుండా పోయినటువంటి వాళ్ళు మాత్రమే గ్రూప్ 2 విజేతలుగా నిలిచి వాళ్ళు కలలు కన్నటువంటి ఆ సామ్రాజ్యం లోపలికి, అంటే ఆయా జాబుల లోపలికి చేరి వాళ్ళ కలలను సాకారం చేసుకుంటారు. థ్యాంక్ యూ.